హలో అండి. నమస్తే. నేను కృష్ణ. గ్లో ఎల్‌ఈడీ గత 8.5 సంవత్సరాల నుంచి దాదాపు ఏపీ, తెలంగాణలో మన 18 ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన కూకట్పల్లి ప్రశాంతి నగర్‌లో అంటే హైదరాబాద్‌లోనే చేసి ఎంతోమంది కస్టమర్‌లని కలిగి ఉంది. వాల్యుబుల్ కస్టమర్స్‌ని కలిగి ఉంది. మీకు సరిగ్గా చెప్పాలంటే 15,600 మంది ప్లస్ ఉన్నారండి మనకి కస్టమర్స్ ఇప్పుడు. వాళ్ళ క్లయింట్స్ అందరూ కూడా మమ్మల్ని సార్ మీరెందుకు ఇంకా కొంతమందికి తెలియాలి అంటే, కొత్త వాళ్ళకి కూడా తెలియాలి అంటే, కొంత మార్కెటింగ్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్‌కి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి ఈ లైట్స్ అన్నీ రావాలి అంటే, మాలాగా బెనిఫిట్ అవ్వాలి అంటే మీరు మార్కెటింగ్ చేయాల్సిందే అని అడగడం జరిగింది. దాని ఉద్దేశంతోటే మేమిప్పుడు ఈ విధంగా వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ నేనిప్పుడు మేడ్చల్ అవుట్‌లెట్‌లో ఉన్నానండి. మేడ్చల్ అంటే మీకు ఐడియా ఉంది కదా! మనకి మేడ్చల్ మల్కాజ్గిరి అంటారు. ఇక్కడ హైదరాబాద్‌లో మనకి ఈ శివార్లో ఉంటుంది మనకిది. సో, ఇక్కడ మీరు గ్లో ఎల్‌ఈడీ మేడ్చల్ అని మీరు మ్యాప్‌లో మీకు టైప్ చేసినా కూడా, సెర్చ్ చేసినా కూడా మీకు మన అడ్రెస్ వస్తుంది. అదే విధంగా మన 18 అవుట్‌లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్లో ఎల్‌ఈడీ ఖమ్మంలో ఉంది మనకి. గ్లో ఎల్‌ఈడీ ఖమ్మం అంటే మీకు అక్కడ అడ్రెస్ కూడా వస్తుంది. గ్లో ఎల్‌ఈడీ కర్నూలు అని కానియండి, గ్లో ఎల్‌ఈడీ సంగారెడ్డి అని కానియండి, గ్లో ఎల్‌ఈడీ వైజాగ్ అని కానియండి, ఇలా మ్యాప్‌లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా గూగుల్ మ్యాప్స్‌లలో మీకు అందులో మా అడ్రస్ అనేది రావడం జరుగుతుందనమాట. ప్రెజెంట్ నియర్ బై మీకున్న అవుట్‌లెట్ అనేది వస్తుంది. మీకు సర్వ్ చేయడానికి బెటర్‌గా ఇంకా బాగా సర్వ్ చేయడానికి, బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి, బెస్ట్ క్వాలిటీ మీకు అందివ్వడానికి గ్లో ఎల్‌ఈడీ ఎప్పుడు కూడా తాపత్రయపడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే మేము మొత్తం ఇండియా మొత్తం మీద కూడా 700 అవుట్‌లెట్స్‌ని ప్రారంభించాలని మేము అనుకుంటున్నాము. అది మీ మీ దయ వల్ల ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 18 అవుట్‌లెట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశామని చెప్తున్నాను కదా! మీ ఆదరణ, మీ అభిమానం ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని సక్సీడ్ అవుతామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ మేడ్చల్ అవుట్‌లెట్ ఎందుకు పెట్టాల్సొచ్చింది అంటే, చాలా మందికి ఇక్కడి నుంచి కూకట్పల్లి గానియండి, వేరే ప్లేసెస్‌కి రావాలంటే చాలా టైమ్ టేకింగ్ అనమాట. ఈ ట్రాఫిక్‌కి ఎవరు అంత దూరం ట్రావెల్ చేయలేరు. సో, అందుకని ఇక్కడ వాళ్ళు చాలా మంది అడగడం వల్ల మేము ఈ మేడ్చల్‌లో ఈ అవుట్‌లెట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఏ లైట్స్ ఉన్నాయి, ఆ లైట్స్ మనం ఎక్కడెక్కడ వాడొచ్చు, డెకరేటివ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ కమ్. సో, మనం ఇండిపెండెంట్ హౌసెస్ కానియండి, లేకపోతే విల్లా కానియండి, ఫార్మ్ హౌస్ కానియండి, మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ గేట్ నుంచి మనం ఎంటర్ అవ్వాల్సొస్తుంది. గేటెడ్ తోటే మనం ప్రారంభిద్దాం. ఇక్కడ మేడ్చల్‌లో మనకి ఎలాంటి గేటెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎక్కువ మోడల్స్ కావాలి అనుకుంటే మన వెబ్‌సైట్‌లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. www.glowjiri.co కూడా మీకు అందుబాటులో ఉంటాయి. లేదా మీకు దాని గురించి ప్రైజెస్ కావాలి అని అనుకుంటే shop.glowjiri.coలో కూడా మీరు మన వెబ్‌సైట్‌లో చెక్ చేసుకున్నట్టయితే దాని ప్రైజెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మన గేట్‌కి తగ్గట్టు అంటే గేట్ ఎంత వెడల్పుగా ఉందో దానికి తగ్గట్టు ఆ గేట్ మనకి పిల్లర్ కూడా ఉంటుంది కదండీ! ఆ పిల్లర్‌కి తగ్గట్టు మీరు ఇక్కడ గేట్ లైట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. దాంట్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి మనకిక్కడ కూల్ వైట్ అని కానియండి, వామ్ వైట్ అని కానియండి, తర్వాత రౌండ్ మోడల్ అని, ఈ విధంగా మీకు ఎస్ఎస్ మోడల్ అని అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ అని చెప్పని, తర్వాత క్రోమ్ మోడల్‌లో ఇవన్నీ కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇందులో మనకి ఏ కలర్ కావాలో చూస్ చేసుకొని దాన్ని బట్టి మనం మన ఇంటి గేట్ కలర్‌ని కానియండి, మన ఎలివేషన్ యొక్క కలర్‌ని కానీ దాన్ని బట్టి చూసుకొని మనం ఈ గేటెడ్ కలర్ కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఇంటికి ఇంకా అందం ఇస్తుందన్నమాట. అదేవిధంగా గేట్ లైట్‌లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బేసిక్‌గా హాల్ ఉంటుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హాల్‌లో ఉన్న ఇక్కడ డెకరేటివ్ ఐటెమ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా! ఇది ఒక కెమెరా లాగా ఉందనమాట. సీసీటీవీ కెమెరా లాగా కనిపిస్తుంది కదా! ఇది. దీన్ని సీసీటీవీ కెమెరా లైట్ అనే అంటాం మనం కూడా. చాలా బాగా వస్తుంది. ఇక్కడ జస్ట్ మీకు ఈ విధంగా 360 డిగ్రీస్ కూడా మనకి ఈ విధంగా రొటేట్ కూడా అవుతుందన్నమాట. ఈ విధంగా పెట్టినప్పుడు చూడండి మనకి హాల్‌లో ఈ స్క్వేర్ మోడల్‌లో పెట్టినప్పుడు ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వస్తుంది. ఎవరైనా చూసినా కూడా సీసీటీవీ అని అనుకుంటారు. బట్ సీసీటీవీ అయితే కాదు. లైటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా అటువైపు అనేది మనకి ఎలివేట్ అవుతుందన్నమాట. సో, అందులో భాగంగానే మరి ఇంకా కొత్త లైట్స్ ఇక్కడ చూసారు కదా! ఎంత బాగుందో అసలు ఇది కూడా ప్రీమియం చూసాక. ఫాల్ సీలింగ్‌లో ఈ విధంగా మనం లోపల పెట్టేస్తాము. ఇంతవరకు మాత్రమే మీకు బయటికి కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా లైటింగ్ అనేది వస్తుంది. చాలా ప్రీమియంగా ఉందండి. ఈ లైట్ కూడా మనం దాంట్లో వాడొచ్చనమాట. ఫాల్ సీలింగ్‌లో వాడుకోవచ్చు. మీరు హాల్ కానియండి, లేకపోతే లాంజ్‌లో కానియండి, సిట్ అవుట్‌లో కానియండి, లేకపోతే బెడ్‌రూమ్స్‌లో కూడా ఇప్పుడు నేను చెప్పే లైట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ వాడుకోవచ్చనమాట. ఒకవేళ నాకు వైట్ బాడీ కాకుండా ఇట్లా బ్లాక్ బాడీ కావాలనుకుంటే మీకు ఈ విధంగా బ్లాక్ బాడీతో కూడా ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ చాలా ఫినిషింగ్ కూడా ఇక్కడ మీకు ఒక బ్లాక్ కలర్ తోటి వచ్చిందనమాట. గ్లాస్ ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా లైటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం బ్లర్ చేశారన్నమాట. ఎందుకంటే మీకు డైరెక్ట్ లైటింగ్ కాకుండా ఇండైరెక్ట్ లైటింగ్ లా కావడానికి ఈ విధంగా బ్లర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి కంటికి కూడా మీకు ఎలాంటి ఎఫెక్టివ్ అనేది ఉండదు. గ్లేర్ కూడా ఉండదన్నమాట. సో, అందులోనే మీకు ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫినిషింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసారు కదా! ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇది ఎక్సలెంట్‌గా ఉంది. సో, నాకు ఇలా కాదు సింగిల్‌గా నాకు వద్దు డబుల్ కావాలి స్పాట్ లైట్‌లలో లేకపోతే ట్రిపుల్ స్పాట్ లైట్‌లలో కావాలి అనుకున్నప్పుడు ఫ్రేమ్స్‌లలో ఇక్కడ చూసారు కదా!
బ్లాక్ ఫ్రేమ్ అండ్ వైట్ ఫ్రేమ్లలో చాలా అద్భుతంగా వచ్చాయండి ఇవి కూడా. ఇంటికి మనం ఎంత పెట్టినా కూడా, అంటే మనం ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కూడా దాన్ని అందాన్ని పెంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైటింగ్ వల్లే సాధ్యమవుతుందండి అది. అంటే సరైన లైటింగ్ ని మనం ఎక్కడెక్కడ చూస్ చేసుకోవాలి, ఎక్కడ దాన్ని ప్లేస్ చేసినప్పుడు ఆ ఇంటి ఎలివేషన్ అనేది బాగా వస్తుంది, ఆ లైట్ పడడం వల్ల అక్కడ ఉన్న థింగ్స్ కానివ్వండి, లేకపోతే మీరు సోఫా కావచ్చు, లేకపోతే ఒక కార్నర్లో ఒక ఐడల్ పెట్టొచ్చు, మీరు విగ్రహాలు పెట్టొచ్చు, లేకపోతే ఒక పోస్టర్ పెట్టొచ్చు, ఒక సీనరీ పెట్టుకోవచ్చు, లేదా ఒక ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా ఎలివేట్ అవ్వాలి అంటే ఇలాంటి స్పాట్ లైట్స్ పెట్టినప్పుడు అక్కడ మీద ఈ విధంగా మనం టిల్ట్ చేసుకున్నాం అనుకోండి, టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ లైటింగ్ అనేది దాని మీద పడి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. ఒకవేళ మనకి అంటే ఫాల్ సీలింగ్ వైట్ లో ఉంది, నాకు కాంట్రాస్ట్ లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్ బాడీకి వెళ్ళొచ్చు, లేదా మన వైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వైట్ బాడీలో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో సింగిల్ లో కూడా మీరు ఇక్కడ చూసారు కదా, సింగిల్ కలర్ లో మనకి స్క్వేర్ మోడల్ ఈ విధంగా వస్తుంది. దీని ఈ విధంగా టిల్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి పోస్టర్ మీద కానివ్వండి, ఎక్కడ కానివ్వండి మనకి లైటింగ్ పడడానికి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట ఇది. సో దీంట్లో 6 వాట్ లో ఉంది, 9 వాట్ లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో ట్రిపుల్ స్పాట్ లైట్, అంటే ఇక్కడ 1, 2 చూసారు కదా మీరు, దీంట్లో ట్రిపుల్ స్పాట్ లైట్ కూడా వచ్చింది. ఫాల్ సీలింగ్ లో ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఎక్సలెంట్ గా కిందికి అనేది మనకి లైటింగ్ రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా చాలా క్యూట్ గా ఉన్న లైట్స్ చూసారు కదా, ఇవి మనకి కర్వ్ లైట్స్ అంటాం అనమాట. 3 వాట్ స్పాట్ లైట్ లో వస్తుంది మనకి, 3 వాట్ కర్వ్ లైట్ అంటారు అనమాట దీన్ని. ఇక్కడ ఈ ఫినిషింగ్ మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో, ఇది కూడా ఎంత క్యూట్ గా ఉందో కూడా చెప్పొచ్చు మీరు. ఇక్కడ దీంట్లో 2 కలర్స్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. సౌండ్ చూసారు కదా, ఈ కంప్లీట్ గా ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఇంత క్యూట్ లో కూడా ఎంత బాగా వస్తాయో తెలుసుకోవచ్చు మీరు. దీన్ని డెకరేటివ్ లైట్ లో వాడుకోవచ్చు, లేదా మనకి బెడ్ ల్యాంప్ లాగా కూడా చిన్నగా మనకి 3 వాటే కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఇందులో బటన్ లైట్స్ అని చెప్పి ఇంకోటి కూడా చూసారు కదా, ఇవి కూడా 3 వాట్ లో వస్తాయి అనమాట మనకి. జస్ట్ ఫాల్ సీలింగ్ లో ఇంతవరకే మీకు కనిపిస్తుంది. ఇది కూడా దీంట్లో బ్లాక్ వైట్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ తర్వాత ఇంట్లో కాపర్ బాడీలో కూడా ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇందులో కాపర్ బాడీ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. మీ గురించి తీసి పెట్టాను అయితే చూపించడానికి. సో ఇట్లా వస్తుంది అనమాట, ఇందులో ఈ విధంగా వస్తుంది. అదే విధంగా 3 వాట్ లోనే మనకి స్ట్రైకర్ లైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రైకర్ లైట్ కూడా మీరు వాడొచ్చు అనమాట. కబోర్డ్ లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ కబోర్డ్ ఉంది మనకి, ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. లైటింగ్ అనేది కూడా కిందికి ఈ విధంగా మనకి లైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్కడైతే ఇలాంటి ఎలివేషన్ ఉంటుందో అక్కడ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. క్రాకరీ యూనిట్స్ కానివ్వండి, లేకపోతే టీవీ యూనిట్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్లైవుడ్ మనకి ఈ 18 mm థిక్నెస్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి ఇదే వాడతారు కాబట్టి ఒకవేళ నాకు ఇక్కడ కట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలాంటి స్ట్రైకర్ లైట్ వాడొచ్చు. చూసారు కదా, స్ట్రైకర్ లానే ఉంటుంది, సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంటుంది ఇది కూడా. దీంట్లో కూడా మీకు కూల్ వైట్, వామ్ వైట్ అండ్ నేచురల్ వైట్ కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో అందులోనే మీకు 6 వాట్ కానివ్వండి ఈ విధంగా వస్తే, ఈ విధంగా 6 వాట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏసీ అని, ఏజీ అని, డెకో అని ఈ విధంగా మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మీకు 3-in-1 ఆప్షన్ కూడా ఉందండి మన దగ్గర. అంటే ఒకటే లైట్ లో మీకు కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది అండి, న్యాచురల్ వైట్ కూడా వస్తుంది. అంటే మన మూడ్కు తగ్గట్టు మనకి ఏ టైంలో ఎలాంటి లైట్ కావాలో అలాంటి లైట్ ని హ్యాపీగా ఓన్లీ స్విచ్ కంట్రోల్ తోటి మీరు అందుబాటులో చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ప్రైస్ లో మన దగ్గర అందుబాటులో ఉంది ఇది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని రిఫ్లెక్షన్ లో ఉంటాయి మనకి. బ్లాక్ బాడీ ఉంది, వైట్ బాడీ ఉంది, తర్వాత బ్లాక్ అండ్ బ్లాక్ లో ఉంది, వైట్ అండ్ బ్లాక్ లో ఉంది, బ్లాక్ అండ్ గోల్డ్ లో ఉంది. ఇక్కడ కూడా చూసారు కదా, వైట్ అండ్ బ్లాక్ లో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న లైట్స్ అనమాట. దీంట్లో బ్రిజా మోడల్ అండి. ఇక్కడ కావాలంటే మీకు దీంట్లో 45 degrees బీమ్ యాంగిల్ కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో మీకు 36 degrees బీమ్ యాంగిల్ ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో మన కంటికి ఎక్కడ కూడా ఎఫెక్ట్లు కాకుండా చూసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ ఇందులో మీకు. అదే విధంగా పుల్ అవుట్ లైట్స్ అని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చూసారు కదా, ఇది హనీకోమ్ టైప్ లో, హనీమేష్ కోమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ విధంగా మనం ముందుకు తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ మనం ఫాల్ సీలింగ్ లో పెట్టినట్టయితే ఇక్కడ వరకు మాత్రమే మీకు కనిపిస్తుంది. దీన్ని మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రొటేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. లైట్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. ఈ విధంగా లైటింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం ఫోకస్ కూడా చేసుకోవచ్చు. ఇగో ఇట్లా ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని పుల్ అవుట్ లైట్ అంటారు. దీంట్లో మీకు ఇగో ఇందులో ఈ బాడీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. 12 వాట్, 18 వాట్లలో ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి హాల్లో కానివ్వండి, లేకపోతే డెకరేటివ్ కావాలి అనుకున్నప్పుడు మేము హ్యాపీగా మనం అక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా బ్లాక్ బాడీ దీంట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇదే కాకుండా మనకి ఇంకా రెగ్యులర్ గా ఇంకా ప్రీమియం గా కావాలి అనుకున్నప్పుడు మనకి మ్యాగ్నెట్ ట్రాక్ లైట్స్ అని ఉంటుంది, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. అందులో మీకు ఇక్కడ చూసారు కదా, ఇందులో ఈ గ్రిల్ స్పాట్ లైట్ అనే విధంగా వస్తుంది మనకి. ఇది కూడా అడ్జస్టబుల్ అండి. మ్యాగ్నెట్ ట్రాక్ ని ఈ విధంగా మనం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక ఈ విధంగా అడ్జస్టబుల్ లో వస్తుంది. ఈ గ్రిల్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి, ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. దీంట్లో మీకు కూల్ వైట్ ఉంది, వామ్ వైట్ ఉంది. దీంట్లో మోడల్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని మోడల్స్ లో మనం అందుబాటులో చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ కావాలి అనుకున్నప్పుడు మా సేల్స్ కన్సల్టెంట్ ఎవరినైనా ఫస్ట్ మీరు ఇన్సర్ట్ చేసినప్పుడైతే కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు అక్కడ
ఏ విధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ విధంగా కూడా మొత్తం అంతా మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫాల్ సీలింగ్ స్ట్రెంత్ లేకపోతే మీరు ఈ విధంగా పుల్ చేసినప్పుడు అది ఫాల్ సీలింగ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మీరు మా వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వుడ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ స్ట్రెంత్ ఏ విధంగా ఉండాలో మీకు ప్రతిదీ కూడా వివరంగా చెప్తారనమాట. సో ఇందులోనే కాకుండా మీకు ఇలా స్పాట్లైట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, ట్రాక్ లోకి ఇది ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం టెల్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 360 degrees ఇట్లా మనకు 180 degrees లో ఈ విధంగా కూడా వస్తుంది అనమాట మనకి ఇది. సో ఇది దీంట్లో ఇదే కాకుండా మీకు లీనియర్ ప్రొఫైల్ అని చెప్పని, తర్వాత స్పాట్లైట్స్ అని, ఈ విధంగా అన్ని కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా మన దగ్గర స్ట్రెచ్ ఫిల్మ్ ఉంది, స్టార్ లైటింగ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న అందుబాటులో ఉంది. స్ట్రెచ్ ఫిల్మ్ జస్ట్ మీకు పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 550 రూపీస్ మాత్రమే అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎక్కడైనా లేటెస్ట్ లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా మీరు స్ట్రెచ్ ఫిల్మ్కి వెళ్ళవచ్చు. మీ ఇమేజ్ ఏదైనా సరే, అంటే మీకు ఒక ఇష్టమైన దైవం కావచ్చు, లేదా ఒక ప్లేస్ కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు కావచ్చు, ఎవరిదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ కానివ్వండి, లేదంటే .cdr ఫైల్ కానీ మాకు ఇవ్వగలిగినప్పుడైతే హ్యాపీగా మీకు దాన్ని మేము ప్రింట్ చేసి ఇవ్వగలుగుతాము. లోపల నుంచి రైటింగ్ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది. అది కూడా మీకు విత్ ఫిల్మ్ వారంటీ వచ్చేసి మీకు దగ్గర 10 years వారంటీ వస్తుంది అనమాట. మీకు అది లైట్ వారంటీ ఎవరైనా మీకు 2 years వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా స్టార్ లైటింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. పర్ ఫీట్ మీకు జస్ట్ 850 రూపీస్కే స్టార్ట్ అయిపోతుందండి. మీకు అది ఒకవేళ విస్టార్ కావాలి అంటే, మనం తొగ చుక్క అంటాం కదా, అది కూడా కావాలి అంటే జస్ట్ మీకు 1000 రూపీస్లోనే పర్ స్క్వేర్ ఫీట్ మీకు అందుబాటులో ఉంటుంది. అది ఎన్ని స్టార్స్ వస్తాయి ఏంటి అనేది మా వాళ్ళు ప్రతిదీ కూడా వివరంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దానికి కూడా చిన్న మెకానిజం ఉంటుంది. మీరు ఒకసారి ముందు మీకు అది మీరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒకసారి మా వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగినప్పుడైతే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి కాకుండా జనరల్గా మనం ప్రతి ఇంట్లో వాడేవి ప్యానల్ లైట్స్ అండి, అంటే స్లిమ్ ప్యానల్ లైట్స్ అంటారు కదా. సో ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న ప్యానల్ లైట్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే మీకు 3 watt నుంచి కూడా మీకు ఇందులో 24 watt వరకు అందుబాటులో ఉంటాయి. లేదా 2x2 కావాలనుకుంటే మీకు 40 watt ఉంది, 36 watt ఉంటుంది, 45 watt ఉంటుంది, 60 watt లో కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని కూడా మీకు అందులో చెప్పుకోవచ్చు. అది కమర్షియల్ కిందకి వస్తుంది అనుకోండి. డొమెస్టిక్ లో మాత్రం ఇవన్నీ ఉంటాయి. మీకు దీంట్లో రౌండ్ మోడల్ ఉంది అండ్ స్క్వేర్ మోడల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న మోడల్స్. ప్రతిదీ కూడా మీకు ఇదంతా అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఎక్స్టెంట్ గా వస్తుంది. 15 watt అల్యూమినియం బాడీతో వస్తుంది. లేదా నాకు ప్లాస్టిక్ బాడీలో కావాలి అనుకున్నప్పుడు మీకు ఈ విధంగా 12 watt లో మీకు ఇది 12 watt లో ఉంది, ఇది 15 watt లో ఉంది, ఈ విధంగా వస్తుంది అనమాట. చూసారు కదా, దీంట్లో ఇది ప్లాస్టిక్ బాడీ వస్తుంది, ఇదేమో అల్యూమినియం బాడీతో వస్తుంది. మీకు ఏదైనా సరే, అంటే మీకు 1 year వారంటీ కావాలనుకున్న వాళ్ళకి మనం ప్లాస్టిక్ బాడీ చూసుకోవచ్చు. ఇది మీకు 2 years వారంటీ ఎబో కావాలనుకున్న వాళ్ళు మీకు ఇక్కడ అల్యూమినియం బాడీతో దీంట్లో వెళ్ళొచ్చు అనమాట. దీంట్లోనే మీకు 3-in-1 ఆప్షన్ కూడా ఉందండి. అంటే మనకి ప్యానల్ లైట్ లో కూడా ఒకటే లైట్ లో మీకు ఒక స్విచ్ కంట్రోల్ చేసినప్పుడు కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది అండ్ నేచురల్ వైట్ కూడా వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన మూడ్కి తగ్గట్టు ఆ లైట్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చదువుకోవాలనుకున్నప్పుడు కూల్ వైట్ వేసుకోవచ్చు, లేదా నాకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు న్యాచురల్ వైట్ ఆన్ చేసుకోవచ్చు. లేదా నేను డిన్నర్ చేయాలి లేదా లంచ్ చేయాలి, ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా వామ్ వైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. మీరు గమనించినట్టయితే ఎక్కడైనా రెస్టారెంట్స్ కానివ్వండి, మంచి హోటల్స్ కానీ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడంతా కూడా వామ్ వైట్ ఆంబియన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రశాంతంగా మీరు కూర్చొని తినడానికి ఆ లైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అవే కాకుండా మనకి సర్ఫేస్ ప్యానల్స్ అని కూడా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సర్ఫేస్ ప్యానల్స్ లో ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ అండి. దీంట్లో ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తుంది. 6 watt, 9 watt, 12, 15, 18, 22 ఈ విధంగా మనకి సర్ఫేస్ ప్యానల్స్ కూడా వస్తాయి. దీంట్లోనే ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మీకు ఇది ఒక 2 inch వరకు ఉంది కదా హైట్. మనకి దీంట్లో చూసినట్టయితే వరల్డ్ స్లిమ్ మనకి ఫస్ట్ సర్ఫేస్ ప్యానల్ కూడా మనమే తయారు చేసాము. అది జస్ట్ మీకు ఒక 1/2 inch హైట్ లోనే వస్తుంది. చాలా బాగుందండి. అది కూడా రీసెంట్ మోడల్. అది నేను మీకు వేరే దాంట్లో చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మన దగ్గర దొరికే అందుబాటులో ఉండే సర్ఫేస్ ప్యానల్స్. అదేవిధంగా బల్బ్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా బల్బ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. చూసారు కదా, ఇట్లా మనకి ఏసీడీసీ బల్బ్ అంటారు అనమాట. ఇది జస్ట్ కరెంట్ పోయినా కూడా, అంటే పవర్ కట్ అయినా కూడా మనకి ఒక 2 hours బ్యాకప్ అనేది దీంట్లో వస్తుంది. ఇందులోనే కాకుండా మనం డౌన్ లైట్ లో కూడా బ్యాకప్ లైట్ చేసాము, ట్యూబ్ లైట్ కూడా బ్యాకప్ లైట్ చేసాము. 2x2 ప్యానల్ లో కూడా మనం బ్యాకప్ లైట్ అనేది చేయడం అనేది జరిగింది. అదే బ్యాకప్ అంటే ఇన్వర్టర్ లైట్స్ అండి. ఒకవేళ కరెంట్ పవర్ కట్ అయినా కూడా మనకి 2 hours హ్యాపీగా హ్యాజిల్ ఫ్రీగా మనం వర్క్ చేసుకోవడానికి ఇలాంటివి ఏసీడీసీ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి ఇంకా కావాలి అనుకున్నప్పుడు స్పాట్ లైట్స్ జనరల్ గా వాడతారనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పటిదాకా మనం కాబ్ లైట్స్ చూసాము. అదేవిధంగా స్పాట్ లైట్ లో చూసినట్టయితే మీకు ఇక్కడ 1 watt స్పాట్ లైట్, 2 watt స్పాట్ లైట్ దగ్గర నుంచి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి క్రాకరీ యూనిట్ లో కానివ్వండి, లేకపోతే టీవీ దగ్గర కానివ్వండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. జస్ట్ 70 రూపీస్ నుంచి మీకు అది స్టార్ట్ అయిపోతుంది. ఇది చూసారు కదా 3 watt స్పాట్ లైట్ అండి. ఇది కూడా మీకు టిల్ట్ మోడల్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా టిల్ట్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా వాల్ కి మనం పెట్టినప్పుడు
అక్కడ వాల్ హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి మనం స్పాట్ లైట్ వాడొచ్చు అనమాట. దీంట్లో మీకు 6 వాట్, 9 వాట్, 12, 15 ఈ విధంగా అందుబాటులో ఉంటాయి. మీకు అప్ టు 50 వాట్ వరకు స్పాట్ లైట్లో అవైలబుల్ ఉందండి. జనరల్ కమర్షియల్లో మీకు ఎప్పుడైనా వాడాలి అనుకున్నప్పుడు 30 వాట్, 20 వాట్ నుంచి 20, 25, 30 వాట్ కూడా మీకు ఈ విధంగా అందుబాటులో ఉంటాయి. కమర్షియల్ లైటింగ్ లో స్పాట్ లైట్స్ అనేవి చాలా మంచి వైటల్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే మీకు గార్మెంట్ షాప్స్కి వెళ్ళండి, లేకపోతే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళండి, మొబైల్ షాప్స్కి వెళ్ళండి, ఒక థింగ్ ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్పాట్ లైట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. 30 వాట్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా లైట్ కిందికి రావడం అనేది జరుగుతుంది. అక్కడ అంతా కూడా ఏరియా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో అదే విధంగా మనకి ఇక్కడ పైన మీరు ఒకసారి చూసుకున్నట్టయితే డౌన్ లైట్స్ కానివ్వండి, లేకపోతే స్పాట్ లైట్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటాయో కూలు, వాము, న్యాచురల్ ఈ విధంగా మీకు ఇక్కడ అంతా డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఏ కలర్ కావాలనుకున్నా కూడా మనం ఆ కలర్లో దీంట్లో చేసుకోవచ్చు. లేదా పౌడర్ కోటెడ్ కావాలనుకున్నా కూడా బాడీ మనం అనేది పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన ఇంటీరియర్కి తగ్గట్టు ఎలాంటి లైట్ కావాలనుకున్నా కూడా అలాంటి కలర్ మనం తీసుకోవచ్చు. ఆ లైట్ కూడా మీ చాయిసే అండి. ఒకవేళ నాకు గ్రీన్ కలర్ లైట్స్ కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ మేక్ ఇట్ గ్రీన్ కలర్ ఆల్సో. లేదా నాకు రెడ్ కలర్ కావాలనుకున్నప్పుడు రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా మనం బ్రహ్మకుమారీస్ వాళ్ళకి అన్ని రెడ్ కలర్ ప్యానల్ లైట్స్ చేసాము. అదేవిధంగా 2x2 ప్యానల్లో కూడా మనం వాళ్ళకి చేసి ఇవ్వడం అనేది జరిగిందనమాట. వాళ్ళ అన్ని సెంటర్స్లలో యోగా చేసేటప్పుడు కానివ్వండి, ధ్యానం చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళకి ఆ లైట్ కావాలని చెప్పిన వాళ్ళు అడిగారు. వాళ్ళ విష్ మేరకి మేము అది కూడా ఫిల్ఫిల్ చేసామన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ పైన కొన్ని మనకి ఇక్కడ డెకరేటివ్ లైట్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా బిగ్ సీలింగ్ లైట్స్ అంటాం మనం. ఇది ఒకవేళ ఫాల్ సీలింగ్ మనకి హైట్ తక్కువగా ఉంది, నేను షాండ్లియర్ పెట్టుకోలేను, అక్కడ నాకు చాలా హైట్ తక్కువలో ఉంది అనుకున్నప్పుడు హ్యాపీగా ఇలాంటి బిగ్ సీలింగ్ లైట్స్ అనేది మనం వాటికి వెళ్ళొచ్చు అనమాట. ఇందులో మనకి దాదాపు 20 మోడల్స్ అందుబాటులో ఉన్నాయండి. ప్రైసింగ్ స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ మీకు 4000 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇందులో మీకు అది చాలా అద్భుతమైన ప్రైస్ అండి. ఇది కూడా చూసారు కదా, దాంట్లో బ్లూ కలర్ ఇష్యూ వచ్చింది, తర్వాత చందమామ లాగా కనబడుతుంది మనకి, అది ఒక నదిలాగా ఈ విధంగా మనకు కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు కానివ్వండి, జింకలు కానివ్వండి, ఇలాగ చాలా అద్భుతంగా ఉంటాయి. దీంట్లో రౌండ్ మోడల్స్ ఉన్నాయి, అండ్ తర్వాత స్క్వేర్ మోడల్స్ లో కూడా ఉన్నాయి, ఓవెల్ షేప్ లో కూడా ఉన్నాయి. ఇలాంటి ఎక్కువ ఫొటోస్ కావాలంటే, మీకు ఎక్కువ ఇమేజెస్ కావాలి అనుకున్నప్పుడు మన వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. క్యాటలాగ్స్ కూడా అందులో అందుబాటులో ఉంటాయి. సో ఇందులోనే ఇంకొకటి నాకు క్రిస్టల్స్ లో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా, చాలా ఒరిజినల్ క్రిస్టల్స్ తోటి ఇక్కడ మీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది క్రిస్టల్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఇవన్నీ కూడా A1 గ్రేడ్ క్రిస్టల్స్ అండి. ఇవి మార్కెట్ లో మనకి చాలా హై కాస్ట్ లో ఉంటాయి. మన దగ్గర మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ లో మీకు వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మార్కెట్ లో వాడే క్రిస్టల్లో కూడా చాలా తక్కువ క్వాలిటీలో వాడతారు. ఎందుకంటే దాంట్లో నుంచి లైటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కాస్ట్ ఎఫెక్టివ్ అండి, కావాల్సింది కాబట్టి. మనకి ఇక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది చాలా తక్కువ ప్రైస్ కి మన ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ప్రైస్ లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మీరు 3-in-1 చేసుకోవచ్చు. అంటే కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఈ విధంగా కూడా మీరు తీసుకోవడం వచ్చు అనమాట. సో ఇదే కాకుండా పోనీ ఒకవేళ నాకు షాండ్లియర్సే కావాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా షాండ్లియర్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇంట్లో కూడా మీకు 3-in-1 ఆప్షన్ ఉంది మీకు. ఇది దీంట్లో కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది, ఇవన్నీ కూడా న్యాచురల్ వైట్ కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో మీకు 20+ మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వామ్ వైట్, న్యాచురల్ వైట్, కూల్ వైట్ ఏ విధంగా వస్తున్నాయో మీకు అర్థమైపోతుంది. సో అందులో కూడా మీకు క్రిస్టల్ క్వాలిటీ మీరు చెక్ చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క క్రిస్టల్ కూడా మీకు ఆ సౌండ్ మీకు తెలిసిపోతుంది ఎలా ఉంది అనేది, క్వాలిటీ అనేది మీకు తెలిసిపోతుంది. చూసారు కదా గాజ్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో. ఒక క్రిస్టల్ నుంచి లైట్ పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే దాని క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ చూసారు కదా ఫెదర్ టచ్ లాగా ఈ విధంగా చూసారు కదా, ఒక ఫెదర్ ఉండి దాంట్లో ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది. ఇది కూడా మీకు 3-in-1 ఆప్షన్స్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సౌండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత క్వాలిటీ ఉందనేది మీకు. ఇక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా మన హాల్ కి, అంటే మనం చెప్పాను కదండి ఇందాక కూడా మీకు, ఎన్ని లక్షలు పెట్టి మనం ఇల్లు తీసుకున్నా కూడా దాంట్లో ఇలాంటి ఒక డెకరేటివ్ ఐటమ్ లేకుండా ఉంటే ఆ ఇల్లు అనేది కొంచెం ఏదో ఒక లోటుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలాంటి వాటిల్లో మనం తక్కువ ప్రైస్ లో ఇలాంటి మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా మీరు అందరు కూడా తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో ఉన్న మన 18 అవుట్లెట్స్ లో కూడా సేమ్ క్వాలిటీ అండి, సేమ్ ప్రైస్, సేమ్ సర్వీస్, మీకు దాంట్లో ఎక్కడ డౌటే లేదనమాట. సో ఇవే కాకుండా మనం హ్యాంగింగ్ లైట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సో ఇవన్నీ కాపర్ బాల్స్ అంటారు. చూసారు కదా సౌండ్ మీకు తెలిసిపోతుంది, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇది ఆర్టిన్ షేప్ లో ఎంత క్యూట్ గా ఉందో చూడండి దీన్ని. అదేవిధంగా క్యాండిల్ మోడల్ అంటారు. తర్వాత ఇక్కడ మీకు స్క్వేర్ మోడల్ కూడా ఈ విధంగా మీకు అందుబాటులో ఉంది. తర్వాత ఒక రౌండ్ షేప్ లో కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు మధ్యలో ఇంకొకటి చాలా క్యూట్ గా ఉంది. చూసారు కదా ఎంతో సూపర్ క్వాలిటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. కలర్ కూడా మీకు కాంబినేషన్ చూసారు కదా, అంత వామ్ వైట్, ఇంకా తక్కువ వామ్ వైట్ లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇక్కడ చూసారు కదా రకరకాల కలర్స్ లో మీకు ఈ విధంగా అందుబాటులో ఉంది. అసలు చూస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది చూడగానే మనకి చాలా అంటే క్యూట్ గా అనిపిస్తుంటుంది. స్ట్రెస్ అంతా కూడా పోయేటట్టు కనబడతాయి అనమాట ఈ లైట్స్ అన్ని కూడా. ఇవి మన అంటే హాల్ కి, మన
డైనింగ్ టేబుల్ కి కిచెన్ కి మధ్యలో మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అని చెప్పని ఈ మధ్య చాలా మంది అక్కడ పెడుతున్నారు. అందులో ఈ విధంగా హ్యాంగ్ చేసినప్పుడు చాలా అద్భుతంగా వస్తాయి. చూడటానికి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. 3 వాట్ 6 వాట్ నుంచే మీకు ఇందులో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అదే కాకుండా మనకి ఇక్కడ ప్రొఫైల్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ పైన మీకు ఇక్కడ చిన్న పోర్టబుల్ ప్రొఫైల్ కూడా మనకి దీంట్లో అందుబాటులో ఉంది. ఇది జస్ట్ పౌడర్ కోటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. ఈ పౌడర్ కోటింగ్ కూడా మేము ఇక్కడ వుడ్ కలర్ తో చేసాం కదా, మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా మనం ఆ కలర్ వుడ్ కలర్ తోటి కూడా కానివ్వండి, లేకపోతే గ్రే కలర్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, వైట్ కానివ్వండి, గ్రీన్, పింక్, రెడ్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పౌడర్ కోటింగ్ తో చేసుకోవచ్చు అనమాట. ప్రొఫైల్లో చాలా ఎక్సలెంట్ గా ఉండే మోడల్స్ మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎలాంటి ప్రొఫైల్, ఇక్కడ నేను మీకు ఒక RGB MI రిమోట్ తోటి కంట్రోల్ చేసే ప్రొఫైల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మనకి ఆన్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ చేశాను, ఆటోమేటిక్ గా పైన మీకు ఆన్ అయిపోయింది అనమాట. సో జస్ట్ ఒకసారి నేను రిమోట్ తో కూడా మీకు చూపిస్తాను. ఆఫ్ అయిపోయింది అండ్ తర్వాత ఆన్ కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. లేదా కలర్ బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు, ఇక్కడ విధంగా చూసారు కదా, లేదా మీరు తగ్గించుకోవచ్చు కూడా, ఈ విధంగా తగ్గించుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మళ్ళీ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ కాంబినేషన్ రౌండ్ లో నేను ఇక్కడ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు కలర్స్ అన్ని అక్కడ మారిపోతున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో కానివ్వండి, లేకపోతే హోమ్ థియేటర్ లో కానివ్వండి, లేకపోతే హాల్లో కూడా, అంటే మనకి చాలా మంది మనకి హాల్లో వచ్చి కూర్చుంటారు. అక్కడ అంటే మనం చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటాము, ఫంక్షన్స్ చేసుకుంటాము. అలాంటి వాటి దగ్గర ఇలాంటి మనకి మొబైల్ తీసుకొని, అంటే ఇలాంటి RGB MI స్ట్రిప్ కనుక మనకు వాడుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. ఈ రిమోట్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంటుంది. అంటే చూసారు కదా, ఒక AC రిమోట్ ఎలా ఉందో ఆ విధంగా మనకు వస్తుంది. చాలా హ్యాండీగా ఉంటుంది. దీంట్లో మీకు 16 మిలియన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. మన టేస్ట్ కి తగ్గట్టు ఎలాంటి కలర్ కావాలనుకుంటే అలాంటి కలర్ మీరు ఇక్కడ అందుబాటులో చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు వాటేజ్ ని, తర్వాత అంటే మన బ్రైట్నెస్ ఇంక్రీజ్ కూడా మాక్సిమం కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మాక్సిమం చేసుకోవచ్చు మనము, లేదా నాకు కావాలనుకుంటే ఈ విధంగా మనం తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ లైటింగ్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో మనకు అందుబాటులో ఉంటుంది. హాల్లో కానివ్వండి, మీకు బెడ్రూమ్స్ లో కానివ్వండి, లేకపోతే హాల్ నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళే మధ్యలో మనకి చిన్న ప్లేస్ ఉంటుంది, అంటే డైనింగ్ దగ్గర కానివ్వండి, డైనింగ్ పక్కన కానివ్వండి, ఇలాంటి లైటింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఈ షేడ్స్ అన్ని కూడా మీ చాయిస్ అండి. అంటే ఒక ప్లస్ సింబల్ లో కావాలా, లేకపోతే ఒక ఈజీ కోల్డ్ లాగా కావాలా, 2 స్ట్రైట్ లైన్స్ కావాలా, లేకపోతే మొబైల్ టవర్స్ లాగా మనకి ఈ విధంగా కావాలా అనేది మన చాయిస్ అందుబాటులో ఉంటుంది. దీంట్లో మీకు 7/9 నుంచి మీకు అందుబాటులో ఉన్నాయండి. 100/100 mm వరకు మీకు ఈ ప్రొఫైల్ అందుబాటులో ఉంటుంది. అది డొమెస్టిక్ కమర్షియల్ అనేది మీ చాయిస్ అండి. మీకు జస్ట్ ఏదైనా ప్రొఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ మా గ్లో LED ఫోన్ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయగలిగినట్టయితే ప్రతిదీ కూడా మీకు చాలా వివరంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి లైటింగ్ వాడుకోవాలో మీకు అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మిగతా లైట్స్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు. డెకరేటివ్ లో ఇక్కడ కొన్ని హ్యాంగింగ్ మనకి ఇక్కడ కూడా డ్రమ్ లైట్స్ అంటారు అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీకు ఒక ఎల్లో కలర్ లో ఉంది, తర్వాత బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో విధంగా ఉన్నాయన్నమాట. దీంట్లో 1 feet 2 feet 3 feet డయాలో కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలనుకున్నా కూడా గ్లో LED లో కస్టమైజర్ కి చాలా పెట్టింది పేరండి. అంటే మీకు కస్టమైజేషన్ నాకు కావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి మేము వాళ్ళ విష్ని మేము కంప్లీట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ లైటింగ్ రిక్వెస్ట్ అంతా కూడా మేము తీర్చడం అనేది జరిగింది అనమాట. సో ఇందులో ఇక్కడ మీరు చూసారు కదా, ఇలాంటి లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు దీంట్లో కూడా మీకు కూల్ కానివ్వండి, వామ్ వైట్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్ వైట్ కానివ్వండి, ఇలాంటి లైటింగ్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. ఇందులోనే భాగంగా మీకు అక్కడ రౌండ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా మీకు అది. తర్వాత హెక్సాగోనల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ హెక్సాగోనల్ ఏమో న్యాచురల్ వైట్ లో పెట్టాము, ఇవన్నీ కూడా కూల్ వైట్ లో ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా మీకు అంటే ఒక ట్రయాంగిల్ కావచ్చు, ఒక రెక్టాంగిల్ కావచ్చు, లేకపోతే ఒక వి షేప్ కావచ్చు, లేకపోతే ఎలిప్స్ ఆఫ్ కావచ్చు, ఏ షేప్ కావాలనుకున్నా కూడా మనం ఇలాంటి ప్రొఫైల్లో మనం అందుబాటులో చేసుకోవచ్చు అనమాట. కమర్షియల్ లో మెయిన్ గా చెప్పాలి అంటే మనకి చాలా జిమ్స్ లలో ఇప్పుడు ఈ ప్రొఫైల్ అనేది వాడుతున్నారు. ఎందుకంటే ఒక లుక్ తీసుకురావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రొఫైల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ఒకటి హార్ట్ బీట్ షేప్ లో మనం ఒక ప్రొఫైల్ తయారు చేయడం అనేది జరిగింది, చూసారు కదా. దాంట్లో కూడా మనము ఈ స్ట్రిప్స్ ఎన్ని కలర్స్ మారుతుందో మీకే దాంట్లో చూసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆ స్ట్రిప్ చూడండి, ఏ కలర్ అంటే ఎన్ని రకాల కలర్స్ మారుతున్నాయి. మీరు అడ్రసబుల్ LEDs అంటారు అనమాట వాటిని. అడ్రసబుల్ అంటే మనం ఏది చెప్పినట్టు ఆటోమేటిక్ గా ఆ కలర్ లో మనం రిమోట్ తో చేసుకోవచ్చు అనమాట, లేదంటే మన మొబైల్ నుంచి కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇలాంటి లైట్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ. అదే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మనకి స్మార్ట్ స్విచ్ బోర్డ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ స్విచెస్ లలో చాలా ఎక్సలెంట్ మోడల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. స్మార్ట్ హోమ్ కావాలంటే మనం కూడా స్మార్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయో. దీంట్లో జనరల్ గా మీరు వేరే చేయాల్సిన ఏది అవసరం లేదండి. సింపుల్ గా మనకున్న ఈ 12 మాడ్యూల్ బోర్డు కానివ్వండి, 8 మాడ్యూల్ కానివ్వండి, 6 మాడ్యూల్ కానివ్వండి, 4 మాడ్యూల్స్ కానివ్వండి, అలాంటి దాంట్లో సేమ్ ఆ మెటల్ బాక్స్ లోనే మనం ఇదంటే హ్యాపీగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో చూసారు కదా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. జస్ట్ మీకు ఫెదర్ టచ్ మోడల్లో అందుబాటులో
ఉంటుంది. ఇక్కడ చూసారు కదా చాలా బాగా వస్తాయి అనమాట. అంటే సింపుల్ టచ్ తోటి మనం వీటిని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చాలా సింపుల్ గా ఉందో మీకు ఇది. లేదా నాకు ఒకవేళ మొబైల్తో ఆపరేట్ చేసుకోవాలనుకుంటే మీరు మన గ్లో ఎల్ఈడి యాప్ ని మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి కూడా మీరు అది తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఇంట్లో వైఫై ఉంటే చాలండి. ఎక్కడి నుంచి అయినా ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా మీ స్విచ్ బోర్డ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అనమాట. వాటన్నిటిని కూడా మీరు జస్ట్ వైఫైతో మీ మొబైల్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హడావిడిలో వెళ్ళిపోయారు, ఇంట్లో లైట్ ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా అనేది మీకు అర్థం కాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇవన్నీ జస్ట్ సింపుల్ గా మన మొబైల్ తో తీసుకొని హ్యాపీగా జస్ట్ ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. వైఫై ఉంటే చాలు, ఇంకా ఎలాంటి హ్యాజల్ ఫ్రీ అవసరమే లేదనమాట. లేదా నాకు ఇలా కాదు నేను అలెక్సాతో కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటా అంటే హ్యాపీగా మీరు దాంతో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలెక్సా స్విచ్ ఆన్ హాల్ నెంబర్ 1, హాల్లో దాదాపు మనకి 2-3 ఫ్యాన్స్ ఉండొచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ హాల్ 1 అన్న అనుకోండి, హాల్ 1 ఫ్యాన్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏదైతే దాని కమాండ్ ఇస్తారో ఆటోమేటిక్ గా ఆ కమాండ్ తోటి అది ఆన్ అయిపోతుంది. లేదా అలెక్సా స్విచ్ ఆన్ టీవీ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా టీవీ ఆన్ అయిపోతుంది. అలెక్సా స్విచ్ ఆన్ బెడ్రూమ్ లైట్స్ అంటే ఆటోమేటిక్ గా బెడ్రూమ్ లైట్స్ లో మీరు బెడ్రూమ్ 1, 2, 3 ఏదైతే కమాండ్ ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. లేదా ఓన్లీ బ్లాక్ అయినా ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఇక్కడ వుడ్ కలర్ కానివ్వండి, ఇలా బ్లూ కలర్ కానివ్వండి, ఇలాంటి షేడ్స్ లో కూడా సింగిల్ స్విచెస్ లో కూడా మనకి ఈ విధంగా అందుబాటులో ఉంటాయి అనమాట. 4 టచ్ స్విచెస్ లో ఈ విధంగా అందుబాటులో ఉంటాయి. ఫ్యాన్ కూడా మీకు అందులో చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. సో అదే కాకుండా మీకు ఇంకా కమర్షియల్లో కావాలి అనుకున్నప్పుడు మనం చాలా మందికి కమర్షియల్లో అంటే ఏ విధంగా లైటింగ్ వస్తుంది అనేది అంటే చూసుకుంటే ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే సోలార్ లైట్స్ కానివ్వండి, హైబే లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత 2x2 ప్యానల్స్ కానివ్వండి, క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్లో మనకి వాడుకోవచ్చు అనమాట. అదే ఇండస్ట్రియల్లో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హైబే లైట్స్ ఏ విధంగా ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో హైబే లైట్లలో మనకి 50 వాట్ నుంచి మనకి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. 50 వాట్ నుంచి మీకు 300 వాట్ వరకు కూడా మనం అందుబాటులో ఉంటాయి. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటేమో యూఎఫ్ఓ మోడల్ అని చెప్పని ఈ విధంగా బ్లాక్ కలర్ బాడీతో ఈ విధంగా వస్తుంది మీకు ఇది. అదేవిధంగా ప్రైమ్ మోడల్ అని చెప్పని ఆ విధంగా మీకు అందుబాటులో ఉంటుంది. దాంట్లో కూడా మీకు ఒకటి లెన్స్ మోడల్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఒక్కొక్కరు దాంట్లో మీకు అది 60 డిగ్రీ లెన్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కడైతే మనకి ఫోకస్ కావాలో అక్కడ మనం ఇది వాడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఏరియా అంతా కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అంటే గోడౌన్స్ కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, రీసెంట్ గా ఫంక్షన్స్ లో కూడా వామ్ వైట్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా కూల్ వైట్ ఉన్నాయి కదా మీకు, అవి దాంట్లో వామ్ వైట్ కూడా వాడతారు అనమాట. సో ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈ మన చర్చెస్ లో కానివ్వండి, బైబిల్ చదివేటప్పుడు పైనుంచి రైటింగ్ పడకపోతే సరిగ్గా కనిపించదు కాబట్టి అక్కడ కూడా మనకి ఈ హైబ్రిడ్స్ అనేది వాడుతున్నారు అనమాట. సో కమర్షియల్లో కానివ్వండి, డొమెస్టిక్ లో కానివ్వండి, ఇలాంటి లైట్ కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా జస్ట్ ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి గ్లో ఎల్ఈడికి. వాళ్ళు మీకు ఏ ఏరియాకి ఎన్ని లైట్స్ వాడాల్సి వస్తుంది, ఎంత హైట్ లో మీరు ఈ లైట్ పెట్టుకోవాల్సి వస్తుంది అనేది కూడా మీకు ప్రతిదీ కూడా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మోడల్ ఎంత బాగుంటుందో, ఇదే మీకు హైబ్రిడ్ అంటారు అనమాట. జస్ట్ చూసారు కదా అల్యూమినియం బాడీతో వస్తుందండి, లైటింగ్ ఈ విధంగా వస్తుంది. పైన మీరు హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక యాంకర్ బోల్ట్ కూడా మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ పైనకి. సో ఎంత హైట్ కావాలనుకుని ఆటోమేటిక్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా వస్తుందండి. ఇదే కాకుండా కమర్షియల్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి 1x1 ప్యానల్ కూడా మీరు వాడొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో, కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్ బాడీ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. 24 వాట్ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే కూడా దీంట్లో మనం 3-in-1 చేసే ఆప్షన్ ఉంటే అది కూడా మీకు క్వాంటిటీ ఉంటే మనం డెఫినెట్ గా చేయొచ్చు అనమాట. అదే విధంగా కమర్షియల్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లడ్ లైట్స్ అంటారండి. ఎవరైనా చూడగానే ఏంటో నీ మొహం ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతుంది అంటారు కదా జనరల్ గా ఫ్రెండ్స్ మనం ఆట పట్టించేటప్పుడు, అలాంటి ఫ్లడ్ లైట్స్ ఇక్కడ ఉంటాయి మన దగ్గర కూడా. సో దీంట్లో మీకు 30 వాట్ నుంచి మనం ఆల్మోస్ట్ 400 వాట్ వరకు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయండి. అంటే దానికి ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కూడా మన క్వాలిటీ ఉంటే డెఫినెట్ గా మనం చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా మీకు లికో మోడల్ అండి, లెన్స్ మోడల్ అండి, ప్రైమ్ మోడల్ అండి దీంట్లో అందుబాటులో ఉంటాయి. సో ఇవే కాకుండా మనకి ఏంటి అంటే ఒకవేళ ఆర్జీబీ ఫ్లడ్ లైట్ కావాలి అంటే కూడా మనం దాంట్లో చేయొచ్చు అనమాట. అంటే ఒక ఐటమ్ ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఉంది, దానికి 4 వైపులో కూడా మీకు ఆర్జీబీ ఫ్లడ్ లైట్స్ పెడతారనమాట. అంటే ఈవినింగ్ కాగానే ఆటోమేటిక్ గా ఆ 4 లైట్లు ఆ విగ్రహాన్ని హైలైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. దాన్ని ఒక డిఎంఎక్స్ కంట్రోల్ తోటి మీరు దానికి కనెక్ట్ చేయగలిగినట్టయితే మీరు ఏ విధంగా ఏ కలర్ ఎంతసేపు ఉండాలనుకుంటే ఆ కలర్ అంతసేపు ఆ విగ్రహం మీద ఫోకస్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బిల్డింగ్ ఎలివేషన్స్ కూడా చాలా మంది వాడుతున్నారు అనమాట. అంటే ఆ బిల్డింగ్ యొక్క అందాన్ని పెంచడానికి ఈ ఆర్జీబీ ఫ్లడ్ లైట్స్ బాగా ఉపయోగపడతాయి. సో అదే కాకుండా మన దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా నార్మల్ అంటే ఏసీ స్ట్రీట్ లైట్స్ అండి, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు.
మీకు 15 వాట్ నుంచి 250 వాట్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా. దీంట్లో కూడా మీకు ఇకో మోడల్ అని చెప్పని, లెన్స్ మోడల్ అని చెప్పని, ప్రైమ్ మోడల్ అని చెప్పని ఈ విధంగా మీకు అందుబాటులో ఉంటాయి. అంటే రోడ్ విడ్త్‌ని బట్టి మనం ఈ స్ట్రీట్ లైట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. విలేజ్‌లో కావాలి అనుకుంటే మనకి 36 వాట్ కానివ్వండి, లేకపోతే 24 వాట్ కానివ్వండి, మనం ఇలాంటి స్ట్రీట్ లైట్ అనేది వాడుకోవచ్చు. హైట్‌ని బట్టి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5 మీటర్ పోల్ ఉందనుకోండి, 5 మీటర్ పోల్‌కి మనకు ఖచ్చితంగా 50 వాట్ వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే పర్ 1 మీటర్ హైట్‌కి 10 వాట్ అనేది వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ లైట్స్ అన్ని కూడా. అవే కాకుండా అంటే ఒకవేళ స్ట్రీట్ లైట్ నాకు అవసరం లేదండి, నాకు అక్కడ పవర్ కనెక్షన్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి సోలార్ లైట్స్ కూడా మీరు వెళ్ళొచ్చండి. ఇక్కడ సోలార్ లైట్స్ చూస్తున్నారు కదా మీకు, ఇందులో చాలా ఎక్సలెంట్ బాడీతో వస్తుంది. ఇది కూడా మీకు ఇది కంప్లీట్ గా అల్యూమినియం బాడీ అండి. వెనక ఈ విధంగా ప్యానలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్యానల్ వస్తుంది. ఈ విధంగా మనం లైట్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ పడి అంటే సన్ లైట్ పడి ఆటోమేటిక్ ఇది ఛార్జ్ అయిపోతుంది. లోపల ఇక్కడ ఉన్న బ్యాటరీస్ తో ఛార్జ్ అయిపోయి ఆటోమేటిక్ గా మనకి ఈవినింగ్ అనేది లైట్ అనేది రావడం అనేది జరిగింది. చూసారు కదా ఈ విధంగా లైట్ వచ్చింది. దీంట్లో ఇక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. నేను ఇక్కడ కింద దీన్ని ఈ విధంగా పెడతాను, ఆటోమేటిక్ గా లైట్ అనేది వస్తుంది అనమాట. ప్యానల్ మీద లైట్ పడకపోతే ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మీరు జస్ట్ ఒక చిన్న బ్యూటిఫుల్ రిమోట్ తోటి దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా దీంట్లో మనకి 8 అవర్స్ 6 అవర్స్ ఈ విధంగా మనకి 4 అవర్స్ ఈ విధంగా దీంట్లో అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ 100% పవర్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రిమోట్ తోటి దీన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ 4400 రూపీస్ ప్లస్ జిఎస్టీ నుంచి స్టార్ట్ అయిపోతుందండి. సోలార్ అన్ని కూడా మనకి జస్ట్ 5% జిఎస్టీ కాబట్టి ఎవరికైనా అంటే విల్లాస్ కానివ్వండి, లేకపోతే ఫామ్ హౌసెస్ కానివ్వండి, లేదా నాకు అసలు ఒక వెంచర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు అక్కడ పవర్ కనెక్షన్స్ లేకపోతే ముందు హ్యాపీగా ఇవన్నీ కూడా వాడుకోవచ్చు అనమాట. పైన కూడా ఎవరికన్నా ఇంటి పైన కూడా ముందు పెట్టినప్పుడు ఈ విధంగా లైటింగ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండే లైట్స్ అండి. ఇవే కాకుండా మన దగ్గర ట్యూబ్ లైట్స్ ఉంటాయి, తర్వాత బల్బ్స్ కూడా ఉంటాయి. కమర్షియల్లో కావాలనుకున్నప్పుడు మీకు ఒక ఫ్లేమ్ ప్రూఫ్ లైట్స్ కూడా దొరుకుతాయి. తర్వాత వెల్ గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా ఎలివేషన్ లైట్స్ కూడా కావాలనుకున్నప్పుడు ఎలివేషన్ లైట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఒక ఇంటికి మనం ఏది విధంగా ఎలివేషన్ చేసుకోవాలో అవి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మీకు ఇక్కడ 1 వే అని ఇక్కడ మీరు లైట్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ బాడీ తోటే వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా చూసారు కదా ఎలివేషన్ లైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, అంటే మనకి వాల్కి ఫిక్స్ చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా అంటే బిల్డింగ్ ఎలివేషన్ ని చాలా ఎక్సలెంట్ గా ఎలివేట్ చేయడానికి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఎలివేషన్ లైట్స్ అంటారు అనమాట. ఇది IP65 తో వస్తుంది కాబట్టి వర్షానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. అవుట్డోర్ లో వాడుకోవచ్చు ఇవన్నీ కూడా. దీంట్లో మీకు 1 వే అని 2 వే అని 3 వే అని విధంగా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బాల్ షేప్ లో వచ్చేసి 4 వే కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇందులో మీకు కలర్ కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ అయిన తర్వాత మల్టీ కలర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మల్టీ కలర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అప్ అండ్ డౌన్ లైట్స్ కూడా ఉంటాయి అనమాట. ఓన్లీ 1 వే అంటే కిందికి ఆటోమేటిక్ గా మనం ఓన్లీ కింది వరకు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. బెడ్ పక్కన కూడా మనకు చాలా మందికి అంటే బుక్ చదువుకొని పడుకునే అలవాటు ఉంటుందండి. అలాంటి వాళ్ళు కూడా బెడ్ కి ఇటుపక్క కూడా మనం ఈ ఎలివేషన్ లైట్స్ కి కిందకి డౌన్లోడ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా బుక్ చదువుకోవచ్చు. ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ప్రశాంతంగా వాడుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ ట్రాక్ లైట్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ట్రాక్ లైట్ అనేది ఏ విధంగా వీటిని హైలైట్ చేయడానికి ఉపయోగపడుతుందో ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. సో ఇవన్నీ కూడా కమర్షియల్ లో బాగుంటాయి. అండ్ తర్వాత డొమెస్టిక్ లో కూడా ఏదైనా ఒక లైట్ ని ఒక థింగ్ ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాటి హైలైట్ చేసుకోవచ్చు అనమాట. గార్మెంట్ షాప్స్ లో మ్యానిక్వీన్స్ అని ఉంటాయి కదండి, బొమ్మలకి మనకి డ్రెస్సులు వేసి పెడతారు కదా, అలాంటి వాటిని హైలైట్ చేయడానికి కూడా చాలా బాగా ఈ ట్రాక్ లైట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా లేజర్ బ్లేడ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ లేజర్ బ్లేడ్స్ కూడా మనకి ఇక్కడ. సో చూసారు కదా ఎన్ని రకాల అంటే స్క్వేర్ మోడల్లో ఉంది, రెక్టాంగిల్ మోడల్లో ఉంటుంది, తర్వాత చిన్న డెకో మోడల్లో కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కమర్షియల్ కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ లో కానివ్వండి, ఇలాంటి లైట్స్ వాడుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్ గా మీకు లైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ సర్వీస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా గ్లోజిటీకి రావచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, చూసారు కదా ఇన్ని లైట్స్ చూసిన తర్వాత ఏ లైట్ ఎక్కడ వాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు జస్ట్ ఒక సింగిల్ కాల్ మాకు చాలండి. మేము ఒక సింగిల్ కాల్ లేదా ఒక చిన్న మెసేజ్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాము. ఏపీ తెలంగాణలో ఉన్న మన 18 అవుట్లెట్స్ దగ్గర కూడా సేమ్ అండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది. అది షాండిలియర్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ లైటింగ్ అయినా కావచ్చు. మీకు ఎలాంటి లైటింగ్ సజెషన్స్ కావాలన్నా ఒక చిన్న కాల్ చాలండి మీకు. మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా లేదా మా కన్సల్టెంట్స్ అందరూ కూడా మీకు ప్రతిదీ కూడా వివరంగా మీకు చెప్పి దాంట్లో ఎక్కడ ఎంత లక్స్ కావాలో, ఎంత లైటింగ్ కావాలో, ఏ హైట్ లో పెట్టుకోవాలో, ఎలాంటి లైట్ వాడాలో కూడా మీకు అన్ని వివరంగా చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ కమ్.